అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 17, 2024కి సంబంధించిన ఆఫ్టర్నూన్ అప్డేట్ అనమాట. సో మధ్యాహ్నం అయింది. సో మొత్తం దగ్గర స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి అయితే మీకు ఒక్కొక్క డీటెయిల్ అయితే చూపిస్తా. సో నిన్న కూడా నేను లైవ్లో చూపించే ఉండే. సో నైట్ అయితే 7కి. సో ఇప్పుడు స్వామివారి దగ్గర ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి జూమ్ చేసి అయితే డీటెయిల్గా అయితే మీకు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఆగస్టు 17 ఆఫ్టర్నూన్ అప్డేట్ అనమాట. సో స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ చూసుకోవచ్చు మీరు ఒకసారి. సో అదేవిధంగా మేము జూమ్ చేసి చూపిస్తే చూడండి. సో మైన 7 సర్పాలకు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అయితే కనుబొమ్మలు, స్వామివారి బుసలగోట అయితే లోపల నుంచి కూరలు అయితే పెట్టారు. సో అదేవిధంగా సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా థర్డ్ లేయర్ అయితే ఒకటి మిగిలింది అనమాట. సో అది కూడా వేసేస్తారు. ఆల్మోస్ట్ అయితే మనకు స్వామివారి ఫేస్ కావచ్చు. అదేవిధంగా మనకి ఇటు సైడ్ లక్ష్మీదేవత, సో మన పార్వతీదేవి, సరస్వతీదేవికి అయితే మనకు హెయిర్ కానీ అదేవిధంగా మనకు కింద దౌడ కింద మనకు అక్కడ ఒక షేప్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ స్వామివార్లకు కూడా సేమ్ అదేవిధంగా స్వామివార్లకు హెయిర్ కావచ్చు, కనుబొమ్మలు కావచ్చు, చెవులు, ముక్కు, ఫేసు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి థర్డ్ లేయర్ వరకు అయితే. సో అదేవిధంగా స్వామివారికి ట్రంక్, దంతాలు, ఆ కళ్ళు, హెయిర్ చూసుకోవచ్చు మీరు ఒకసారి. స్వామివారి చేతులు అదేవిధంగా అన్ని ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోయింది అబ్బా థర్డ్ లేయర్. కాలు ఒకటి మనకు పంచ వరకు ఒకటి ఉంది అనమాట థర్డ్ లేయర్. స్వామివారి పాదాల దగ్గర ఉంది. సో దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడేసుకుందాం లేట్ చేయకుండా. ఒక్కొక్కటైతే చూసుకోవచ్చు. ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే మట్టి అయితే ఏ విధంగా పెట్టేస్తారో. సో ఇక్కడ ఈ మట్టితోటే మనకు థర్డ్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే అన్న వాళ్ళు చేసి రెడీగా పెట్టేసుకుంటారు. సో చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా స్వామివారికి ఏదైతే మనకు శాల్వ కావచ్చు, మనకు పంచ కావచ్చు, శారీ కావచ్చు, సో ఈ విధంగా గోన సంచులతో అయితే అన్న వాళ్ళు అయితే ఈ విధంగా రెడీ చేసేసుకొని మనకైతే పెట్టేస్తారు అనమాట. సో మొత్తానికి మండపానికి మనకి ఏదైతే ఆర్చ్లాక్ వచ్చిందో చూసుకోవచ్చు డిజైనింగ్ మీకు. సో దీనికి కూడా వాళ్ళు ఈ విధంగానే మట్టి పెట్టేసి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేసారు అనమాట. సో అదేవిధంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణం అయితే ఉంది. అక్కడ ప్రతిదీ చూపించుకుంటూ మాట్లాడుకుందాం. సో చూసుకోవచ్చు మీరు స్వామివారికి మొత్తం డీటెయిల్గా అయితే అంతా ఆల్మోస్ట్ థర్డ్ లేయర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. స్వామివారికి మనకు పంచ చూసుకోవచ్చు మొత్తం ఆరిపోయింది అనమాట. అక్కడ మధ్యలో వచ్చేసి మనకు సముద్రుడు కాదంట. సో ఇక్కడ మనకు ఇన్ని దినాలు మన లక్ష్మీదేవత అమ్మవారు అనుకున్నాం. లక్ష్మీదేవత అమ్మవారు కూడా కాదంట. సో ఇంతకుముందే మనకు జోగరావు సార్ అయితే చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారు అంట. సో పద్మావతి అమ్మవారికి మరొక పేరు కూడా ఉంది, అలువేలు మంగ అనే పేరు కూడా ఉందన్నమాట. సో మధ్యలో వచ్చేసి మనకు పద్మావతి అమ్మవారి యొక్క తండ్రి అన్నమాట. సో మనకు ఆకాశరాజు అంట. సో తల్లి వచ్చేసి మనకు ధరణి. ఆకాశరాజా మరియు ధరణి తల్లిదండ్రుల కుమార్తె మనకు పద్మావతి అమ్మవారు అంట. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ శ్రీనివాసుడు అదే మనకు అదేవిధంగా అమ్మవారు వచ్చేసి కమలం పువ్వు పట్టుకొని ఉంటారు. సో అక్కడ పూలదండ అయితే పట్టుకుని ఉన్నారు చూడండి. సో అక్కడ మనకు కమలం పువ్వు అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు వచ్చినాయి చూడండి అమ్మవారికి. సో జూమ్ చేస్తాం. సో నిన్న అయితే మనకు యోగారావు సార్ వాళ్ళు మట్టి కళాకారులు అందరూ అయితే స్వామివారికి ఏదైతే చేతులకు అమ్మవారికి చూడండి ఆ కడాలలాగా బంగారు మనకు గాజులు అంటారు కదా. సో ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. సో స్వామివారు కూడా కడాలు తీసుకొచ్చారు. సో మొత్తానికి అయితే మనకు పెయింటింగ్ అయినప్పుడు అయితే లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. చాలా మంది అయితే కొంతమంది అంటున్నారు సో లాస్ట్ వరకు అట్రాక్షన్ అయితే కొంచెం మధ్యలో డిఫరెంట్గా ఉందని. సో లాస్ట్ వరకు పెయింటింగ్ అయిన వరకు మనకు తెలియదు ఏ విధంగా స్వామివారు ఎంత ముద్దుగా రెడీ అయిపోతారు అనేది. సో మనకి ఇంకా 21 days మాత్రమే వచ్చింది అనమాట. సో అదేవిధంగా మనకు బాలారామన్ చూసుకున్నట్లయితే బాలారామన్ చూడండి. సో బాలారామన్ కూడా మనకు వర్క్ ఏం జరగలేదు. థర్డ్ లేయర్ అయితే వర్క్ అయితే కాలేదు అనమాట. సో మెయిన్గా ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ దగ్గర అయితే మనకు దశావతారాలు అయితే వస్తాయి. మనకు అక్కడైతే మనకు ఆంజనేయుడు, ఇక్కడ సైడ్ గరుత్మంతుడు అయితే వస్తాడు అనమాట. సో మనకు థర్డ్ లేయర్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది మనకు రాహుకేతులో. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రాహుకేతులకు అయితే థర్డ్ లేయర్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. స్వామివారికి చాలా డిజైనింగ్ చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. అక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైనింగ్ తీశారు. స్వామివారికి మెడలో హారాలు కావచ్చు, అదేవిధంగా సో నడుము కావచ్చు. ఆ పాముకు చూసుకున్నట్లయితే మీకు నాగపాము సేమ్ పడగ ఎప్పినప్పుడు కింద మనకు ఆ చర్మం ఏ విధంగా వస్తుందో డిజైనింగ్ కూడా సేమ్ అదే ఆకారంలో అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ కేతుకు రాహుకు చూసుకోవచ్చు మీరు. కింద రాహుకు నడుము భాగం వచ్చేసి కూడా ఆ తోక భాగం వచ్చేసి కూడా మనకు ఆ విధంగా పెట్టేశారు అనమాట. సో ఇప్పుడైతే అన్న వాళ్ళు ఫేస్ అయితే వేస్తున్నారు చూడండి దాకా. ఇంకా మనకు ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 21 రోజులు మాత్రమే ఉందన్నమాట. అయిపోతుంది అబ్బా, ఎక్కువ రోజులు ఏం పట్టదు. సో అన్న వాళ్ళు అయితే త్వరగా అయితే రెడీ చేస్తున్నారు. మనకు ఒరిస్సా నుంచి వచ్చిన మట్టి కళాకారులు కావచ్చు, మనకు తమిళనాడు నుంచి వచ్చిన మట్టి కళాకారులు కావచ్చు, జోగరావు సార్ అయితే మనకు తొందర అయితే వరకు అయితే అయిపోతున్నారు. సో పెయింటింగ్ మనకైతే ఒక దేవుడు ప్రజలకైతే మనకు 3 రోజుల ముందరనే అయితే దర్శనం అయితే ఇస్తాడు. సో ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ కూడా మనకు ఒక
25 లేకపోతే ఒక 26 డేస్ అయితే తేదీన అయితే అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో అది కూడా వర్క్ అనేది తొందరలో అయిపోతుంది. సో అది కూడా మీకు కంప్లీట్ గా చూపిస్తా. ఇక్కడ మన మణికంఠ అన్న, సో ఇక్కడ మన రాములు కాక, హాయ్ కాక, ఎప్పుడు మనకు ఇక్కడనే మనకి ఎప్పుడు సేవలు చేస్తూనే ఉంటారు చూసుకుంటా అన్న సెక్యూరిటీ లాగా. సో అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో మనకు వచ్చేసి ఇక్కడ దర్బార్ ఉంది కదా, ఆర్చ్ లాగా. ఆర్చ్ కూడా మనకి మట్టి డిజైనింగ్ చూడండి ఏ విధంగా వచ్చింది. ఓన్లీ సెకండ్ లేయర్ ఒకటే అయింది అనమాట, థర్డ్ లేయర్ కాలేదు. సో థర్డ్ లేయర్ అంటే ఫినిషింగ్ అయిపోతుంది టోటల్ గా. సో అదే విధంగా మనకి ఇక్కడ శివుడు చూసుకోవచ్చు. శివుడికి మనకు ఆల్మోస్ట్ నిన్ననే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నిన్న బ్లాగ్ లో కూడా నేను చూపించుండే. సో ఇక్కడ మనకు స్వామివారికి పంచ ధోతి చూసుకోవచ్చు. సో పులి చర్మం మీద మనకు డ్రెస్ కోడ్ అయితే ఉంటది అనమాట. సో అక్కడ చేతికి రుద్రాక్షలు, అదే విధంగా మెడలో నాగుపాము. సో పైన చూడండి మనకు గంగాజలం, నెత్తి పైన ఎప్పుడైనా తల మీద మనకు గంగాదేవి అయితే ఉంటది అనమాట. సో చంద్రుడు కూడా ఉన్నాడు. సో అదే విధంగా మెడలో హారాలు, రుద్రాక్షమాల. సో మనకు స్వామివారు అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాడు అనమాట. చాలా అంటే చాలా అట్రాక్షన్ గా ముద్దు అయితే రెడీ అయిపోయాడు. సో మధ్యలో వచ్చేసి మనకు విష్ణుమూర్తి. సో ఇక్కడ మనకు పార్వతీదేవి చూసుకోవచ్చు. మనకు గజమాల, పూలమాల అయితే పట్టుకుని చేతిలో అయితే. సో మొత్తానికి అయితే టోటల్ గా అయితే ఇక్కడ థర్డ్ లేయర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏం వర్క్ అనేది లేదు. సో మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో మనకు ఓన్లీ మిగిలి ఉన్నది బాలారాముడు ఒకటే. సో రాహుకేతులో కూడా అన్న వాళ్ళు రెడీ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మరి ఈ విధంగా అయితే మనకు వర్క్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా స్వామివారి పాదాలు కూడా చూపిస్తాను నేను ఎంతవరకు వచ్చిందనేది. సో ఫైనల్ గా మనం ఇక్కడ వచ్చేసి మనకు అదే విధంగా స్వామివారికి బాలారాముని వెనకాల మనకు గుట్టలు, కొండలకి పర్వతాలు తీసుకోవచ్చు. అక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనకు స్వామివారి ఏదైతే శాల్వా ఉందో ఆ శాల్వాకి అయితే అన్న వాళ్ళు థర్డ్ లేయర్ అయితే తీసుకొస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తారు.